ఆ అందమైన సూర్యోదయాన్ని చూస్తూ ఉదయం 5:30 గంటలకి ప్రొద్దుటూరు నుండి వేంపల్లికి బయలుదేరాను. తర్వాత వేంపల్లి బస్టాండ్ నుండి ఆటో ద్వారా గండికి చేరుకున్నాను. గండికి చేరేసరికి 7:30 సమయం అయింది. ఆ తర్వాత అక్కడ ఒక టెంకాయ తీసుకొని అలా గుడి చుట్టూ ఒక గంట సేపు అక్కడక్కడే తిరిగేసి దర్శనానికి వెళ్ళాను. అక్కడ గుడి నూతన నిర్మాణం జరగడం వలన, అంటే రెనోవేషన్ వర్కులు జరగడం వలన ఆంజనేయ స్వామిని బయట ఒక చిన్న గర్భగుడి లాగా కట్టేసి అక్కడ పూజలు చేస్తున్నారు. ఇది గత కొన్ని సంవత్సరాల నుండి జరుగుతుంది. ఇంకా గుడి నిర్మాణం పూర్తి కాలేదు. ఈరోజు అనుకోకుండా శనివారం అని గుడికి వెళ్ళాను. కానీ వెళ్ళి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఈరోజు హనుమాన్ జయంతి. హనుమాన్ జయంతి రోజున నేను ఇలా గుడికి వెళ్ళడం, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం చాలా ఆనందంగా అనిపించింది. గుడి ముందర బయట చాలా ఎత్తైన విగ్రహం ఉంది, పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం. అక్కడ 9 ప్రదర్శనలు చేసి దర్శనానికి వెళ్ళాను. 10 గంటల వరకు అక్కడే ఉండేసి అక్కడ చక్కెర పొంగలి ప్రసాదం పెట్టినంటే తినేసి 2 లడ్లు తీసుకొని తిరిగి వేంపల్లి బస్ స్టాండ్కి వచ్చేసి ఇంటికి బయలుదేరాను బస్సులో. మరుసటి రోజు ఉదయం 7:30 గంటలకి బైక్ ద్వారా ప్రొద్దుటూరు నుంచి ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్కి వెళ్ళాను. అక్కడ రైలు ఎక్కాను. రైలు నుంచి గుంతకల్కి చేరుకున్నాను. ఉదయం 11:30 గంటలకి కసాపురం ఆంజనేయ స్వామి గుడికి చేరుకున్నాను. ఆ రోజు ఆదివారము చాలా స్పెషల్ అన్నమాట. ఇది గుడి ఎంట్రన్స్. ఇక్కడ గుడి ప్రాంగణం అంతా చాలా ఆట వస్తువులన్నీ ఉంటాయి. చిన్నపిల్లలకు, లేడీస్కి కొనుక్కోవడానికి వస్తువులన్నీ ఇక్కడ ఉంటాయి. మొబైల్స్ అలో చేయడం లేదు టెంపుల్ లోపలికి, అందుకని మొబైల్ కౌంటర్లోనే మొబైల్ని ఇచ్చేసాను. ఒక టెంకాయ కొనుక్కొని గుడి లోపలికి దర్శనానికి వెళ్ళాను. ఇది గుడి ప్రధాన గోపురం. గోపురం పైన కాషాయపు జెండా ఉంది. జెండా పైన ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇది ప్రధాన గోపురం లోపల ధ్వజస్తంభం అన్నమాట. ఆ ధ్వజస్తంభం దగ్గర పాదరక్షలు ఉంటాయి, పెద్దటి స్వామివారివి. అందరూ వాటిని నమస్కరిస్తారు. గోపురం ఎదురుగా ఇక్కడ చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. తన పేరు రామ్, నాతో పాటు వచ్చాడు. ఇలా ఏం ప్లాన్ చేయకపోయినా కూడా నేను హనుమాన్ జయంతి రోజున గండిని దర్శించుకున్నాను. ఆ తర్వాత మరుసటి రోజున కసాపురంలో శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకున్నాను. దిస్ ఈజ్ ద బెస్ట్ టైం. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ టైం. దర్శనమైన తర్వాత అక్కడ మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాను, గుంతకల్లో. ఆ మరుసటి రోజు ఉదయం 8 గంటలకి గుంతకల్ నుంచి ఎర్రగుంట్లకి ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ ద్వారా నేను ఎర్రగుంట్లకి
12 గంటలకల్లా చేరుకున్నాను. తర్వాత ఎర్రగుంట్ల నుంచి ప్రొద్దుటూరుకు మా ఇంటికి బైక్ ద్వారా ఇంటికి చేరుకున్నాను. ఇంటికి వెళ్ళేసరికి 12:40 అయింది. థ్యాంక్ యూ ఫర్ ఆల్.